హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. బీరకాయ తొక్కుతో సూపర్ 2 రెసిపీస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయలు అన్నిటిని కూడా మనం నీట్గా మంచి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్గా తొక్కుని తీసుకుంటున్నాం కాబట్టి, సో తొక్కుకి ఏమైనా సరే జర్మ్స్ అలా ఏంటి ఉంటాయి కాబట్టి డర్టీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకోవాలి. మార్కెట్లో బీరకాయ ప్రైస్ చూస్తే వామ్మో అనుకుంటాం, కానీ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అంతకన్నా తక్కువేం కాదు. కాయలతో మనం కర్రీస్ పప్పులు చేసుకుంటాం కదా, సో తొక్కుతో కూడా నేను 2 వెరైటీస్ అయితే చూపించబోతున్నాను. బీరకాయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఫైబర్ కంటెంటెడ్ వెజిటేబుల్ ఇది. సో ఇది పత్యానికైనా ఎవరికైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైడ్ షార్ప్గా ఉండే ఎడ్జెస్ని రిమూవ్ చేసేసుకోవాలి. కేవలం మధ్యలో ఉండే ఆ సాఫ్ట్ తొక్కు మాత్రమే నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను. ఆ తొక్కుని మాత్రమే తీసుకుంటున్నాను. తొక్కు అంతా తీసేసాక వాష్ చేసుకుంటే అందులో ఉండే న్యూట్రియంట్ కంటెంట్స్ పోతాయి కాబట్టి కాయని వాష్ చేసుకొని నీట్గా తొక్కుని విడిగా తీసుకోవడమే బెటర్ అనిపించింది నాకు. సో పీలర్ హెల్ప్తో ఈ విధంగా తొక్కంతా కూడా నేను తీసేసుకున్నాను అన్ని బీరకాయలకి. ఏ రోజైతే పీల్ ఆఫ్ చేస్తామో ఆ రోజే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే తొక్కులో వాటర్ కంటెంట్ అనేది అలాగే ఉంటుంది. సో అది ఎక్కువ ప్రిఫర్ చేయండి. మన ఫస్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. దానికోసం మనకు కావాల్సింది 1 కప్పు బియ్యానికి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అండ్ ఇప్పుడు వేసేది ఆప్షనల్ అనమాట, 1/2 కప్పు మినపగుళ్ళు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం 4 to 5 hours వరకు సోక్ చేసుకుంటాను, అంటే నానబెట్టుకుంటే బాగుంటుంది రిజల్ట్ అనేది. లేదు ఇన్స్టాంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం హాట్ వాటర్లో ఇవి ఒక 30 minutes అలా వేసేసి ఉంచితే నానిపోయినట్టే అయిపోతాయి, మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. సో అలా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా అయినా చేసుకోవచ్చు, ముందు రోజు నైట్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. నెక్స్ట్ ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఈ లోపల మనం ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కుని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. లేదు ఫస్ట్ టైం చూస్తున్నారు, ఫస్ట్ టైం ఇట్లా తెలుసుకుంటున్నారు ఐటెం గురించి అయితే మాత్రం వచ్చేది బీరా దోశ అనమాట. ఇనప దోశలో ఎలాంటి న్యూట్రియంట్స్ అయితే ఉంటాయో దీనిలో కూడా దానికి తక్కువ ఏం కాదండి. సో ఇంత తొక్కు అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను కదా. ఇది మినిమం మేము మా ఫ్యామిలీలో ఇప్పటికి ఇద్దరమే ఉన్నాం కాబట్టి 2 daysకి వస్తుంది దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత. అండ్ ఇంకొక ట్రైల్ ఏంటంటే ఈ వీడియోలో చిన్న ఛాలెంజ్ తీసుకున్నాను. నేను ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది. ఇంత కొంచెం ఇడ్లీ పిండి కోసం ఇప్పుడు ఇడ్లీలు వేసి ఆ పాత్రని ఎవరు తోముతారు చెప్పండి. దానికోసం నేను ఈ బీర దోశ బ్యాటర్ని 2గా డివైడ్ చేసుకొని ఒక దాంట్లో ఇడ్లీ మిశ్రమాన్ని కూడా కలుపుతాను, ఇంకో దాంట్లో నార్మల్ దోశ వేస్తాను. సో ఆ రిజల్ట్ అనేది హిట్ ఆఫ్ ఫ్లాప్ ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాము. అయితే బ్యాటర్ మిక్స్ చేసే మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం, మెంతులు, అండ్ నేను ఆప్షనల్గా కొంచెం మినపగుళ్ళు కూడా వేసాను, అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అవన్నీ కూడా వేసేసి, అండ్ మధ్యలో వచ్చేసి కొంచెం బీరకాయ తొక్కు. ఇది ఏంటంటే మనకి బిర్యానీ టైప్లో లేయర్స్కి వేస్తే ఇంకా ఈజీగా మనకి గ్రైండ్ అవుతుంది, బాగుంటుంది, బాగా కలుస్తుంది. అలాగే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఎలాంటి వాటర్ పోసానంటే ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిరపకాయలు అలాగే ఆ ఎండుమిరపకాయలు ఉండే వాటరే పోసేసాను, ఎక్స్ట్రా వేరే వాటర్ కాకుండా. నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యాప్ పెట్టేసి నీట్గా గ్రైండ్ చేసేసుకోండి. చాలా ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటాయండి దోశలు అనేవి. ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ. ఇందులో మనం కావాలనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ముందు రోజు నానబెట్టుకున్న వాళ్ళైతే చక్కగా పులిసిపోతుంది పిండి అనేది, సరిపోతుంది. కానీ ఇన్స్టాంట్గా వేసే వాళ్ళకి టేస్ట్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది సాల్ట్ వేసినప్పటికీ. అప్పటికప్పుడు వేసే దోశలు అలాగే ఉంటాయి కాబట్టి దాంట్లో ఏంటంటే క్వాంటిటీకి సరిపడా కొంచెం చింతపండుని నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న చింతపండుని వాటరే పిసికి ఇందులో పోసేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న దాంట్లోనే నేను చింతపండు నానబెట్టుకున్నాను. మిక్సీ జార్ లాస్ట్లో బ్యాటర్ని రిమూవ్ చేయడం కోసం ఆ వాటర్ పోసుకుని డైరెక్ట్గా పిండిలో వేసుకుని తిప్పేశాను. అయితే మన ఛాలెంజ్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పిండి ఉంది కదా, దాంట్లోనే నేను కొంచెం ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకున్నాను, బీరదోశ బ్యాటర్ని. దాంతో ఒక దోశ వేస్తాను, అండ్ ఇడ్లీ పిండి బ్యాటర్ లేకుండా ఒక దోశ కూడా వేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీరదోశ బ్యాటర్తో ఎలా వస్తుంది దోశ అనేది ట్రై చేస్తున్నా. ఇది నా లైఫ్లో కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దోశ అనేది బాగా వచ్చిందండి. వేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది. నార్మల్గా ఎట్లా దోశ వేస్తామో అంత అయితే ఈజీగా అనిపించలేదు నాకు. వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దోశ కూడా వేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
సో చకచక దోశలు వేయడం వేరు, వీడియో చూస్తూ దోశలు వేయడం వేరు అని అర్థమైంది నాకు. ఇప్పుడు వేసే సెకండ్ దోశ వచ్చి ఇడ్లీ పిండి బ్యాటర్లో బీరదోశ బ్యాటర్ కలిపి వేసింది. సో ఇది వేయడానికి ఏంటంటే కొంచెం రవ్వ అదంతా ఉంది కాబట్టి కరెక్ట్గా రాలేదు దోశ, నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది షేప్లో వచ్చేసి. టేస్ట్ అయితే మాత్రం గెస్ చేయండి రెండిట్లో ఏది బాగుంటుంది అంటే, నా టేస్ట్ ప్రకారం సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా వచ్చింది అయితే మాత్రం ఇడ్లీ పిండి బ్యాటర్ది. అంటే అరకొరగా మిగిలిన పిండిలో నేను ఈ బ్యాటర్ అయితే వేసాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మన బాడీకి న్యూట్రియంట్స్ అందిస్తున్నట్టు వెజిటేబుల్స్ కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం కన్సిడర్ చేసుకుని ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తే హెల్త్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అందుబాటులో మినపగుళ్ళు అవి లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ చీప్ అండ్ బెస్ట్లో ద బెస్ట్ టేస్టీ అనమాట చెప్పాలంటే, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను, మా ఫ్యామిలీలో అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్తీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. అదేంటంటే బీర తొక్కుతో చట్నీ అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, అయితే నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. బీర తొక్కుకి క్వాంటిటీకి సరిపడా కొంచెం చింతపండు, ఒక మీడియం సైజ్ టమాటో, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, చీరాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని నీట్గా మగ్గనివ్వాలి. సో నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఒకదాని తర్వాత వేసిన పీసెస్ అన్నిటిని ఎలా పడితే అలా వేసుకున్నప్పటికీ టొమాటో చింతపండు వచ్చేసి పైన పెడితే నీట్గా వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోతాయి అనమాట. ఎప్పుడు కూడా మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతాయి. సో మనకు మగ్గిపోయినాయా లేదా అని చెప్పేసి మధ్యలో కట్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు. అడుగంటకుండా అటు ఇటు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే కచ్చాపచ్చాగా ఈ చట్నీలో బాగా బ్లెండ్ అవుతుంది ఆ మిక్స్చర్ అనేది. సో బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తాలింపు పెట్టేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఒక్కసారి తాలింపులో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తిప్పితే ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది తిన్న వారికైతే పక్కా తెలుస్తుంది. సో ఆ టేస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీర తొక్కుతో ఇప్పటిదాకా మనం చట్నీ చేసాము, అలాగే దోశ ట్రై చేసాము, 2 కూడా సూపర్గా వచ్చాయి. నేనైతే టేస్ట్ చేసి ఫిదా అయిపోయాను. మీ ఎక్స్పీరియన్సెస్ ఇవి కాకుండా ఇంకేమైనా రెసిపీస్ ఏమైనా ట్రై చేయొచ్చేమో, మీ ఐడియాస్ కూడా కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.